మంచిర్యాల జిల్లాలోని ప్రధాన వార్తలను చూస్తే చోరీ కోసం వచ్చిన దొంగ బిల్డింగ్ పై నుంచి మెడకు విద్యుత్ వైర్లు కట్టుకొని దూకడంతో మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపూర్లో ఓ ఇంటికి దొంగతనానికి వచ్చిన దొంగ ఇరుగు పొరుగు వారు గమనించి దొంగ అని అరవడంతో పారిపోయే క్రమంలో బిల్డింగ్ పై నుంచి విద్యుత్ వైర్లను మెడకు చుట్టుకొని దూకడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రమేష్ నిజామాబాద్ జిల్లా వాసిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం ఎర్రాయిపేట జాతీయ రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఇసుక అక్రమ రవాణాపై మంత్రి వివేక్ కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రాంపూర్ జాతీయ రహదారిపై మహారాష్ట్రకు ఓ వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని బీఆర్ఎస్ నాయకులు పట్టుకున్నారు. చెన్నూరు నియోజకవర్గంలో మంత్రి వివేక్ అనుచరులు అక్రమ రేషన్ బియ్యం దందాను నిర్వహిస్తున్నారు. వెంటనే వారిపై మంత్రి వివేక్ చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు.